హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే 3 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది అయితే తెచ్చానండి. సో వీడియోలోకి వెళ్ళకముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇందిరమ్మ ఇల్లు అంటే మనకి డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసే ఈ పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది ఉంది అండి. సో ఇంకా నెక్స్ట్ రేషన్ కార్డు గురించి కూడా ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్గా చూస్తే కనుక మనకి ప్రీవియస్గా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే కూడా మీకు తెలుస్తుంది. అంటే జహీరాబాద్లో వచ్చేసి మనకి 520 ఏదైతే ఉందో 520 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ అనేవి అయితే మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనేసి అయితే వాళ్ళకి హామీ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. సో వాళ్ళకి ఇచ్చిన గడువు వచ్చేసి 20 డేస్. సో ఆ 20 డేస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చేసి ఈ డబుల్ బెడ్రూమ్లు అనేవి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు అనేసి అయితే వీళ్ళు ధర్నాకైతే చేయాలి అనేసి అయితే డిసైడ్ చేశారండి. సో వీళ్ళు డిమాండ్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఇచ్చిన గడువు అనేది అయిపోయిన తర్వాత కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు అనేవి అయితే డిస్ట్రిబ్యూట్ చేయట్లేరు అనేసి ఇంకా వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంకా పెన్షన్ విషయానికైతే వస్తే కనుక మనకి ఎవరైతే రోగాలతో ఉన్నారో, అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, హెచ్ఐవి పేషెంట్స్ కానివ్వండి, ఈ డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి వచ్చేసి మనకి ఈ 2000 రూపీస్ పెన్షన్ అనేది ఇవ్వాలి అనేసి అయితే డిసైడ్ చేశారు. ఇంకా హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ పెన్షన్ అనేది అందించాలి అనేసి అయితే గవర్నమెంట్ అనేది అయితే డిసైడ్ చేశారండి. సో టోటల్గా మనకి 14,000 మెంబర్స్ని అయితే చేర్చడం అనేది జరిగింది. అంటే కొత్త వాళ్ళని ఈ 40,000 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం అనేది అయితే జరిగింది. సో మనకి వచ్చేసి వీళ్ళకి అతి త్వరలో మనకి పెన్షన్ అనేది కూడా రావడం అనేది అయితే జరుగుతుందండి. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ చూస్తే కనుక మనకి రేషన్ కార్డ్. సో రేషన్ కార్డ్ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే ఒక గుడ్ న్యూస్ అండి. సో మనకి వచ్చేసి జూలై 14న కొత్త రేషన్ కార్డ్స్, అంటే ఈ స్మార్ట్ కార్డ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవి అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ రేషన్ కార్డ్ అర్హుల జాబితా అనేది అయితే రెడీ అయితే చేసేసారు. మొత్తం మనం ఒకవేళ చూస్తే కనుక ఈ ప్రజా పాలనలో కానివ్వండి, ప్రజావాణిలో కానివ్వండి, మీ సేవలో అన్నీ కలిపేసుకొని టోటల్ అప్లికేషన్, అంటే టోటల్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో 25 lakhs మెంబర్స్ అయితే రేషన్ కార్డ్కి అయితే అప్లై చేశారు. సో ఇది అన్నీ ఇంక్లూడింగ్ అండి, నేమ్ డిలీషన్ కానివ్వండి, యాడ్ కానివ్వండి, కొత్తది కానివ్వండి, అన్నీ మిక్స్ కలుపుకొని మనకైతే 25 lakhs అప్లికేషన్స్ అయితే వచ్చాయి గవర్నమెంట్కి. సో అందులో వచ్చేసి మనకి 2 lakhs వచ్చేసి న్యూ రేషన్ కార్డ్ అర్హులు అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఎవరైతే ఇవి కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకున్నారో, అంటే ఎవరికైతే ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుందో, న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో, అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి సెప్టెంబర్ నుంచి ఈ సన్న బియ్యం అనేది అయితే పంపిణీ అనేది అయితే చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇంకా చాలామంది నేమ్స్ అనేది కూడా గవర్నమెంట్ అయితే డిలీట్ చేయడం అనేది అయితే జరిగిందండి. ఎందుకంటే ఎవరైతే ఇదివరకు అంటే కంటిన్యూస్గా 3 months కానివ్వండి, 4 months కానివ్వండి, ఎవరైతే రేషన్ అనేది అయితే తీసుకోలేదో ఇంకా వాళ్ళ నేమ్ అనేది అయితే కంప్లీట్గా అయితే డిలీట్ చేయడం అనేది అయితే జరిగింది. ఇంకా చాలా వరకు అయితే అప్లికేషన్స్ వచ్చి ఈ నేమ్ డిలీషన్స్ కానివ్వండి, యాడ్ కానీ, మార్పిడులు కానీ అయితే చేయడానికి అయితే చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయనేసి అయితే మనకి గవర్నమెంట్ అనేది అయితే ఒక అప్డేట్ అనేది అయితే ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ మనకి ఎవరు చూసినా ఇప్పుడైతే ఒక్కటే చెప్తున్నారండి, పెన్షన్లు ఇవ్వట్లేరు, ఇంకా రావట్లేదు అనేసి.
సో మనకి అతి త్వరలో ఈ పెన్షన్స్ అనేవి కూడా 4000 ఆర్ 6000 ఆర్ 2000 ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి రిలీజ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో మనకి ఇంకా ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఎటువంటి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. సో వన్స్ మనకి ఎటువంటి ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఆర్ ఎల్స్ G+3 G+4 కానివ్వండి, పెన్షన్ ఆర్ రేషన్ కార్డ్ అయితే కానివ్వండి, దీని రిలేటెడ్ మనకి ఎటువంటి అప్డేట్స్ అనేది వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఒక లైక్ అనేది చేయండి, సో దట్ అట్లీస్ట్ నాకు అనేది తెలుస్తుంది మీరు చూసే వీడియో అనేది మీకు నచ్చుతుందా లేదా అనేసి. సో ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఒక వీడియో అనేది చేస్తానండి. సో అలాగే మీకు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూసినట్టయితే, అంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నా ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది కూడా నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.